వాళ్ళందరికీ మన పాలనే ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్టు అన్నప్పుడు ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎవరు ఏం చెప్తే ఏంటి, జనం వాస్తవాలు గ్రహిస్తారని. ఆ ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ అసహనం అనేది వస్తుంది. సో దీని మీద మరి ఇప్పుడు అడపా శేషు గారి ఇది కరెక్ట్ అయిందా, వాయిస్ కరెక్ట్ అయిందా? శేషు గారు మీ వాయిస్ రావట్లా. సో అయితే ఇంకొక అంశం ఏంటంటే మనతో పాటు ఇప్పుడు మరి ఇంకొక అవును జ్వాలాపురం శ్రీకాంత్, మాజీ ప్రభుత్వ సలహాదారు దేవాదాయ శాఖ నుంచి. సార్ నమస్కారం శ్రీకాంత్ గారు, మీ వాయిస్ అండి, వాయిస్ ఒకసారి. ఇక్కడ పెద్ద ఇష్యూ ఏంటంటేనండి, తిరుమల మీద నమస్తే. ఈ తిరుమల మీద విమర్శలు అనేటువంటి వరుసగా పరంపర వస్తూనే కదా. అందులో ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ ఒక ఇష్యూ బయటకు వచ్చింది. దాన్ని తిరుమలలో ఆ 1000 రూపాయలకి దొరికేటువంటి టీటీడీ ఆ కాటేజ్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ యాప్స్ లో అగోడా అని ఒక యాప్ ఉంటుందండి, అది ట్రావెల్ యాప్. అది ఆ యాప్ లో 18,000 ఫేమస్, చాలా ఫేమస్, 18,000 చూపిస్తుందంట. దాని మీద భూమన కరుణాకర్ రెడ్డి గారు అసలు టీటీడీ అసలు ప్రైవేట్ టీటీడీ యొక్క దీన్ని ప్రైవేట్ కి అప్పచెప్పటం, ప్రైవేట్ ట్రావెల్ యాప్ లో దీన్ని ఎలా చేస్తారు అంటే అన్ని ప్రైవేటైజ్ చేస్తున్నట్టే ఇది టీటీడీని కూడా మెల్లగా చేస్తున్నారా? ఇది మరి ఇది కరెక్టేనా? అసలు టీటీడీ దీనికి అధికారికంగా అనుమతి ఇచ్చిందా? ఇవ్వనట్లయితే దీని మీద వాళ్ళు ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? కాదన్నట్లయితే ఇది ఒక కొత్త మళ్ళీ ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి వ్యవస్థ మొదలైందా అనేది భూమన కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక ఆరోపణ. వారు చెప్తుంది ఏంటంటే టీటీడీ వసతి గృహాలు ఈ ప్రైవేట్ యాప్లో అధిక ధరలకు కూడా విక్రయిస్తున్నారంటే, అంటే 1000 రూపాయలకు లభించేటువంటిది 18,000గా చూపిస్తున్నారని చెప్పని ఈ ప్రైవేట్ హోటల్ బుకింగ్స్ ఏంటని చెప్తున్నారు. సో దీని మీద ఏంటి మీరేమంటారు? మీరు కూడా మొదటిగా డబల్ నైన్ వీక్షకులకు, మీకు పెద్దలకి, ప్యానల్ వాళ్ళందరికీ శుభ సాయంకాలం. సార్ నేను ఇది మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న చాలా బాగా విశదీకరించి చెప్పారు. నేను కూడా చూసిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ కొంతమందికి చెప్పి చూడండి యాప్ అని చెప్పాను. ఈ అగోడా యాప్ అనేది అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు బాగా విధంగా చెప్పారు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థ అంతా కూడా దళారుల చేతికి వెళ్ళిపోయింది. అంటే ఈ 2 ఏళ్ల నుంచి గత ఈ చైర్మన్ వచ్చిన తర్వాత టీటీడీలో టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి బీజేపీ నాకు అక్కడే ఉంటాడు ఆయన, మన బోర్డు మెంబర్ గారు సనాతన గురించి దాని గురించి ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయనే ఇంకా మనకి ఆ సనాతన ధర్మాన్ని లెక్కలేనంతగా మోస్తూ ఉంటాడు. మరి నాకేం ఆయన టీటీడీలో కన్ను మూసుకొని ఉన్నాడా బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు నాకు అర్థం కావడంలే. మన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదన్నా విషయాలు నిజం చెప్పినాడంటే మా మీద భూమన కరుణాకర్ రెడ్డి గారు దుష్ప్రచారం చేస్తున్నాడు అని ఒక ఆరోపణలో మరి వారికి తిప్పికొట్టాడు. నేను ఇక్కడ ఏమైతుందంటే టీటీడీ చైర్మన్ ఒక దుకాణం, బోర్డు మెంబర్లు ఒక దుకాణం, అధికారులు ఒక దుకాణం, మొత్తం 3 దుకాణాలు ఓపెన్ చేశారు సార్. దీంట్లో ఇవి ఈ 3 వ్యవస్థలు కలిసి టీటీడీని భ్రష్టు పట్టించాయి అన్న దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీన్ని మనకు చూస్తుంటే ఎక్కడికైనా సరే టీటీడీ వ్యవస్థలో విజిలెన్స్ అనేది చాలా పెద్ద వ్యవస్థ. ఈ విజిలెన్స్ అనే వ్యవస్థను పని చేయనీయకుండా వీరి యొక్క కనుసన్నలలో వీరి చేతుల్లో పెట్టుకున్నారు. కరెక్ట్ గా నాకు తెలిసి ఈ విజిలెన్స్ ను వారం 10 రోజులు వీళ్ళు ఈ టీటీడీ అధికారులు కానీ, చైర్మన్ కానీ, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం కానీ వాళ్లకు 10 రోజులు టైం ఇచ్చి చూడండి. ఈ అగోడా యాప్ కాదు ఏ యాప్ కూడా ఎక్కడా కూడా ఈ నకిలీ యాప్లు లేకుండా చేస్తారు. మన భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, గతంలో కూడా ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఏ పాలకం చేసినా ఏదో ఒకటి నకిలీ ఉంటుంది. అప్పుడు కూడా దాదాపు 48 నకిలీ వెబ్సైట్లను ఉన్నాయి. కాకపోతే మేము విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేసి, మేము ప్రభుత్వము అప్రమత్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారు జోక్యం చేసుకుని ఆ యాప్లంతా కూడా అప్పుడు బయటికి పంపించడం జరిగింది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఈ అగోడా యాప్ అనేది దాదాపు టీటీడీ దేవస్థానంలో ఆన్లైన్ మొబైల్ యాప్. ఈ ఆన్లైన్ మొబైల్ యాప్ లో మల్టీనేషనల్ కంపెనీ ఇది. దాదాపు 30 దేశాలలో 53 కార్యాలయాలు ఉన్నాయి. దాదాపు 3,700 మంది పనిచేస్తున్నారని చెప్పి కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు బాగా విశదీకరించారు. కానీ ఇక్కడ వీళ్ళు ఫ్లైట్లు కానీ, ఈ టికెట్స్ కానీ, ఎయిర్ టికెట్స్ ఇవంతా బుక్ చేస్తుంటారు. దీంట్లో టీటీడీ నిబంధనల ప్రకారము యాక్చువల్ గా ఈ యాప్ అనేది టీటీడీ వెబ్సైట్ లోనే మన భక్తులందరూ చేసుకోవాలి. కానీ ఈ అగోడా యాప్ ద్వారా చేసుకున్నది ఒక దుర్మార్గమైన చర్య. ఇప్పుడు మనము దొంగకు తాళాలు ఇస్తారని సార్, ఎవరన్నా కానీ ఇంత అగోడా యాప్ నడుస్తా ఉంటే టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నారు,
నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు? దీంట్లో వెబ్సైట్ లో మనం చూసుకుంటూ పోతే మామూలుగా మనం హోటల్స్ లో ఉండేటప్పుడు ఈ రూమ్స్ పెడతారు కదా, రూములు చూపిస్తారు, పక్కన కిటికీలు చూపిస్తారు, ఏ బిట్స్ అనేది చూపిస్తారు, నాన్ స్మోకింగ్ రూమ్ అని కూడా దీంట్లో పొందుపరిచారు. అంటే ఇటువంటి ఎక్కడికి వెళ్తున్నాం? దీంట్లో పాంచజన్యం అనేది ఒకటి, వికాస్ గెస్ట్ హౌస్ ఒకటి, ఆదిత్య బిర్లా అనేది ఒకటి. మీరు చెప్పినట్టు వాస్తవం సార్. దీంట్లో యాప్ లేకపోతే 1500 రూమ్ 18,000, 10,000, 9,000, 19,000, 17,000కి ఇస్తున్నాం, 16,000, 14,000కి ఇస్తున్నాం, 50% రిడక్షన్. ఏం సార్, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, తిరుమలని ఎటువంటి పరిస్థితికి దిగదార్చారు ఈ ప్రభుత్వం కానీ, ఈ టీటీడీ వ్యవస్థ కానీ, ఇప్పుడున్నటువంటి చైర్మన్ కానీ, ఇప్పుడున్నటువంటి పాలక మండలి కానీ. అంటే వీళ్ళకు ఏమి చేస్తున్నాము ఏమి అనేది ఒక ఆలోచన విధానం లేకుండా ఏదో ఒక రోజు ప్రతి ఒక్కటి నిత్యము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏమంటే సార్, ఇప్పుడు గతంలో మనము ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, వీళ్ళు అక్కడి నుంచి ఎక్కువ రేట్లకు అమ్ముకోవడమే కాకుండా ఈ ఫ్రాడ్ యాప్లన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే చాలా మంది దగ్గర మనీ ఎక్స్పైర్డ్ చేసి తీరా వాళ్ళు టెంపుల్కి వెళ్ళిన తర్వాత వృద్ధులు, పిల్లలు వీళ్ళందరూ కూడా చేస్తే మీ పేరు మీద అసలు ఏమి బుకింగ్స్ లో ఏమి లేవు చెప్పంటే రోడ్ల మీద నిలబడి వాళ్ళు అలో లక్ష్మణ అని చెప్పని, గోవింద అని చెప్పని ఏడ్చేటువంటి పరిస్థితి కూడా వస్తుందన్నారు. అంటే ఏంటి అసలు ఒక మానిటరింగ్ అనేటువంటిది లేదా, విజిలెన్స్ మానిటరింగ్ లేదా? తర్వాత ఏంటంటే అసలు ఈ ఫ్రాడ్ అనేది జరుగుతుంది అని అంటే ఫ్రాడ్ మానిటరింగ్ సెల్ అనేది కూడా ఏర్పాటు చేయాలి కదా. అలాంటి ప్రయత్నాలు కూడా ఏమీ జరగలేదా ఇక్కడ? వీళ్ళకి ఏదో బ్రహ్మాండంగా తిరుమల ప్రక్షాళన చేసేసామని చెప్తున్నారు కదా. తిరుమల ప్రక్షాళన కాదు కదా, వీళ్ళు చేస్తున్న ప్రభుత్వంలో అప్రక్షాళన చేస్తున్నారు. అంటే అక్కడ ఇటువంటివంతా కూడా దందాలు ప్రోత్సహించి ఈ దందాలను అరికట్టకుండా, ఇప్పుడు అదే చెప్తున్నా సార్, దానికే చెప్పబోయా. ఇప్పుడు దాదాపు మనకు విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు తిరుమల తిరుపతి దేవస్థానానికి. వారికి ఏం కావాలి? పాపం అంత దూరం నుంచి వస్తుంటాం కాబట్టి శ్రీవాణి టికెట్. ఫస్ట్ శ్రీవాణి టికెట్ ద్వారా ఒక ఇదనమాట, ఒక దీంట్లో ఉన్నారంతా, ఒక గ్రూప్ మాదిరి అంతా ఒక దందా నడుస్తూ ఉంటుంది. అన్ని వాళ్ళే అరేంజ్ చేస్తారు. శ్రీవాణి టికెట్ ద్వారా టికెట్, అదే విధంగా రూము, పైకి పోయేటప్పటికి వాహనము, ఇదంతా కలిపి సార్ ఎంత తీసుకుంటున్నారంటే 25,000 నుంచి 30,000 వరకు తీసుకుంటున్నారు. అంటే శ్రీవాణి టికెట్ 10,000, ఈ రూమ్ కు 15-20,000, ఆ 5,000 రూపాయలు ఇది ట్రాన్స్పోర్ట్. సరే వాళ్ళు ఏమైనా చేసుకోనంటే మనకు సంబంధం లేదు కానీ ఈ రూములు ఈ దొరకడం అనేది మామూలుగా విఐపీలకంతా రూములు ఎవరు ఎక్కడి నుంచి మనం ఎన్నోసార్లు పోయాం, మనం పోయినా ఇంకొకరు పోయినా అక్కడ ఈ ఆఫీస్ దగ్గర పోయి అక్కడ తంబేసి మనం డిపాజిట్ కట్టి, మరియు డిపాజిట్ కట్టిన తర్వాత ఒక రోజుకు ఇస్తారు, మళ్ళీ రెండో రోజు ఎక్సెషన్ కావాలంటే మళ్ళీ ఆ టయానికి పోయి చేసుకోవాలి. ఇప్పుడు అదంతా ఏం లేదు సార్. ఆన్లైన్ లో మీరు ఎప్పుడు ఏమి చూసినా అది రెడ్డే కనపడుతుంది, కానీ దళారులు పోతే మాత్రం వెంటనే అక్కడ రూమ్ దొరికిపోతుంది. ఈ దందా అసలు ఏంటి తిరుమలలో జరుగుతున్న దందా? మీ ఒపీనియన్? తిరుమలలో గదులు, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి దేవుణ్ణే అక్కడ దళాలని ఏరివేసి కార్యక్రమం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే ఏ ఒక్క అటువంటి అవినీతి పరులందరినీ కూడా కేసులు పెట్టి మొత్తం లోపలే పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ రోజు సుబ్బారెడ్డి గారు చైర్మన్ అవుతానే మొత్తం అందరినీ కూడా అక్కడ ఏరివేత కార్యక్రమం మొదలు పెట్టారు. ఇక్కడ దళాలి అవును 48 నకిలీ వెబ్సైట్లు మూసేశారంటే 48 అప్పట్లో. మరి 48 నకిలీ వ్యవస్థను ఈ విజిలెన్స్ అధికారులు కనుక్కొని జగన్మోహన్ రెడ్డి గారి జోక్యంతో 48 వెబ్సైట్లు క్లోజ్ చేసేసారు అప్పట్లో. ఇంకో అంశం ఏంటంటే సార్, నవనీతమ్మ అనేటువంటి ఒక వృద్ధురాలు, ఆవిడది ఒక ఇష్యూ, దాన్ని రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు అని. శ్రీకాంత్ గారు మీరేమంటారు? అది విన్నారా మీరు ఈ ఇష్యూ? విన్నాను, చూశాను. నవనీతమ్మ అనేటువంటి ముసలామె 115 ఏదైనా అటువంటి వృద్ధులకు కానీ ఇప్పుడే కాదు, సీనియర్ సిటిజన్స్ కి ఎప్పటి నుంచో అన్ని ప్రభుత్వాలు కూడా అవి అక్కడికి పోయిన వెంటనే అటువంటి 100 ఏళ్ళు 50 ఏళ్ళు 110 ఏళ్ళ వాళ్ళని డైరెక్ట్ గా పిలిచిపోయే ఆనవాయితీ ఇప్పటి నుంచి లేదు తిరుపతిలో, ఎప్పటి నుంచో ఉంది.
ఇవన్నీ చేసే పాప ప్రక్షాళనను కడిగించుకోవాలని ఒక దీన్ని బూస్ట్ అన్నమాట. అంటే మేము ఇంత చేస్తున్నాం తిరుపతి దేవస్థానంలో, దానికి చైర్మన్ ఒక ట్వీటు, సీఎం గారు ఒక ట్వీటు, ఇట్లా అంటే మేము ఏదో ఇక్కడ మంచి చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ కంతా విచారిస్తే మన భూమన కరుణాకర్ రెడ్డి గాని నేను గాని ఒక మామిడికాయలు అమ్ముకునే ఆ మెట్ల మీద మా మార్గంలో మామిడికాయలు అమ్ముకునేటువంటి వ్యక్తి వాళ్ళ అమ్మగారు. ఈమె తప్పు లేదు, ఆమె నడిచిపోయింది. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒకటే అడిగారు, ఆమె నడిచిపోయినట్టు మీకు ఆధారాలు కానీ మన వీడియోలు కానీ లేదు తిరుమలకి తర్వాత వీడియోలు కానీ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ కూడా పబ్లిసైజ్ చేసుకోవటం అలవాటు. మీ ప్రభుత్వంలో ఏంటంటే మీరు చేసిన పనులు చెప్పుకోవాల్సింది కూడా చెప్పుకోవాల్సిన రీతిలో చెప్పుకోలేకపోయారు. సో అది కానీ